అప్డేట్స్ చూస్తే ఆకాశం చీల్చుకుంటూ వచ్చిన మోంతా తుఫాను ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాపై ఉగ్రరూపం చూపింది. కుండపోత వర్షాలు భీభత్సం సృష్టించే జిల్లాలోని అనేక ప్రాంతాలు 3 రోజులుగా జలదిగ్బంధనంలోనే ఉన్నాయి. వేలాది ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి. భారీ చెట్లు, కరెంటు స్తంభాలు కూలిపోయాయి. పాత మిద్దెలు నేలమట్టం కావడంతో అపార నష్టం కలిగింది. ఇచ్చాపురం నుంచి కవిటి దాకా ఎటు చూసినా కూడా నీట మునిగిన పంట పొలాలే కనిపిస్తున్నాయి. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో తుపాను జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. నదులు ఉగ్రరూపం దాల్చాయి. పంట పొలాలు చెరువుల్లా మారిపోయాయి. బహుదా నది పొంగి పొర్లుతోంది. పరివాహక ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. నాగావళి, వంశధారలు ప్రళయాన్ని తలపిస్తున్నాయి. వర్షపు నీరు నిలిచిపోయిన వరిచేలు కుళ్లిపోతున్నాయి. చెరువులు, వాగులు ఉధృతంగా పొంగుతున్నాయి. మూడు నెలల కష్టం 3 రోజుల్లో నీటిలో కలిసిపోయింది అంటూ విలపిస్తున్నారు రైతులు. ఆరుగాలం శ్రమించి ఆశతో విత్తనం వేసి దానికి నీరు పెట్టి ఎరువులు వేసి పండించిన పంట ఇప్పుడు కళ్ల ముందే మునిగిపోయింది. వేలాది ఎకరాల్లో పసుపు పచ్చని వరి పొలాలు ఇప్పుడు వరద నీటిలో తేలుతున్నాయి. చేతికి రాకముందే తుఫాను దెబ్బకు నాశనమైపోయింది పంట. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 10 నియోజకవర్గాలు తుపాను ప్రభావానికి గురయ్యాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. ఇచ్చాపురం, కోట, కవిటి, నందిగాం, టెక్కలి, పాలకొండ ఇలా ప్రతి చోట ఒకే దృశ్యం. నీటిలో మునిగిన వరి పొలాలు. అధికారులు ఇంకా నష్టం అంచనా వేయలేకపోతున్నారు. ఏకధాటిగా కురుస్తున్న వర్షం ఆగకపోవడంతో పంటలు పరిశీలించడానికి కూడా వెళ్లలేని పరిస్థితి. నా పేరు బొబ్బా సత్యమండి. మాది పెదలింగవలస గ్రామం, లావేరు మండలం, శ్రీకాకుళం జిల్లా అండి. సుమారు ఒక 3 ఎకరాలు వరి నాట్లు వేసామండి. మరి ముందు తుఫాన్కి మా దురదృష్ట శాతం వల్ల తుఫాన్ 4 రోజుల నుంచి భారీ వర్షాలు కురచడం వల్ల మరి పూర్తిగా వరిసేని నేలమట్టం అయిపోయిందండి. మరి ప్రభుత్వం వారు ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మరి వచ్చి పంటను కూడా పరిశీలించలేదు. ప్రభుత్వం వారు ఇప్పుడు కూడా రైతే రాజు అని ప్రతిసారి కూడా ప్రతి విషయంలో కూడా చర్చించడము, ప్రతి ఎమ్మెల్యే గారు కానీ ఎవరు కానీ ప్రభుత్వం వారు కానీ అండమే జరుగుతుంది. కానీ ఎటువంటి నష్టపరిహారము, ఎటువంటి అంచనాలు కూడా ఇప్పటి వరకు ఇయ్యలేదు. కాబట్టి మా యందు రైతులకి న్యాయం చేయాలనుకుంటే మమ్మల్ని కొంత ఊపిరి పీల్చుకోవాలన్న ఆలోచన ప్రభుత్వం వారికి ఉంటే తక్షణమే ఈ పంటను పరిశీలించి ఈ నేలమట్టైనటువంటి వరిని చూసి మాకు నష్టపరిహారం సుమారు ఒక 20,000 నుంచి 25,000 వరకు నష్టపరిహారం కానీ ప్రభుత్వం వారు సహాయం చేస్తే ఈ రైతులందరము ఊపిరి పీల్చుకోవడానికి ఒక అంత అవకాశము ఉంటుంది. కాబట్టి మేమే కాకుండా మా గ్రామంలో కూడా చాలామంది రైతులు ఇదే పరిస్థితిలో ఉన్నాము. తక్షణమే ప్రభుత్వం వారు తగు చర్య తీసుకోవాలని మీకు తెలియపరుస్తానని నమస్కరించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అపార నష్టంతో రైతులు కోలుకోలేని విధంగా దెబ్బతిన్నారు. ప్రభుత్వం తమ పొలాలను చూసి ఆదుకోవాలని అంటూ కన్నీరు పెట్టుకుంటున్నారు రైతులు. మొంతా తుఫాను ఆగిపోతుందేమో కాని ఈ వర్షం రైతుల మనసులో మిగిల్చిన ముద్ర మాత్రం ఎప్పటికీ ఆరిపోని పరిస్థితి కనిపిస్తోంది. పంట పొలాల్లో నిలిచిన నీరు కంటే రైతు కళ్లలో నిలిచిన నీళ్లే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మొంతా తుఫాను వర్షం కాదు, జీవనోపాధిపై దాడి చేసిన ప్రళయం. నా పేరు లుకలాప్ శ్రీనివాసరావు, పెదలింగవలస గ్రామం, లావేరు మండలం, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ సార్. మొన్న 4 రోజులు తుఫాన్ నుంచి కారణంగా నాకు ఒక 6 ఎకరాలు పంట పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. ఒక ఎకరాకి 35,000 నుంచి 40,000 రూపాయలు ఖర్చు అయింది సార్. దగ్గర సుమారుగా 3 లక్షల రూపాయల వరకు నాకు పూర్తిగా పంట పోయింది. నా పంటే కాక మా గ్రామంలో పూర్తిగా చాలామంది చిన్న చిన్న రైతులు కూడా పూర్తిగా డ్యామేజ్ జరిగింది. తక్షణమే రైతుల్ని ప్రభుత్వం ఆదుకోవాలి. ఎందుకంటే రైతే వెన్నుముక్క, రైతే ప్రధాన అన్న మనుషులు ఈరోజు ఎవరు ఒక అధికారి కానీ ఒక మీద నుంచి ఒక స్టేట్మెంట్ కూడా ఎవరు రావట్లేదు. దయచేసి మాత్రం రైతులు ఈ టైం అప్పుడు ఆదుకుంటే ఎంతో దీనిగా ఉంటుంది. రైతే రాజు అన్నారు కాబట్టి మమ్మల్ని అందరినీ సత్వరమే ఈ రైతులందరికీ పరిష్కారం చేయవలసిందిగా ప్రభుత్వాన్ని మరీ కోరుచున్నాం సార్.